ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 5, 6, 7, 8 తేదీల్లో వారి జీవితంలో జరిగేది ఇదే. ఒక స్త్రీ కారణంగా సమస్యలు వచ్చి పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా డిసెంబర్ 5, 6, 7, 8 తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతోంది? అలాగే ఏ స్త్రీ కారణంగా ఎటువంటి సమస్యలు వారికి రాబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు, సిస్టమాటిక్ గా ఉంటారు. తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందుకోవాలి అనుకుంటారు, కానీ వీరికి అధిక శ్రమతోనే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇతరులకు సహకరించేందుకు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని ఖచ్చితంగా గౌరవిస్తారు. అలాగే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వీరికి నచ్చదు. కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ వీరికి సమాచారం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అంత సులభంగా ఏ కార్యాన్ని కూడా వీరు మొదలుపెట్టరు. ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు కాబట్టి చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవం, మర్యాద కోసం పాటుపడుతూ ఉంటారు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే కన్యా రాశి వారికి డిసెంబర్ 5, 6, 7, 8 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా సమస్యలు వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ఉన్నటువంటి ఒక స్త్రీ ద్వారా మీరు చేయని తప్పుకు మీరు ఆరోపణలు ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో ఏం మాట్లాడాలన్నా కానీ ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా పురుషులు కూడా మీరు పరాయి స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. లేనిపోని నిందలు మీరు భరించాల్సిన పరిస్థితులు ఈ 4 తేదీల్లో ఉండబోతున్నాయి. కాబట్టి కన్యా రాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు ప్రస్తావించకూడదు. మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అయితే కన్యా రాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీకు దక్కుతాయి. అలాగే కన్యా రాశివారు జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా మీకున్నంతలో మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. ఎందుకంటే సహాయం చేస్తే, దాన ధర్మాలు చేస్తే మా దగ్గర ఉన్న డబ్బంతా కూడా పోతుంది కదా అని అనుకోవటం కాదండి. మీరు ఎంతైతే ఇతరులకు సహాయం చేస్తారో అంతకు రెట్టింపు ధనాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా కన్యా రాశివారు చేయండి. జీవితంలో మీకున్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వారు నూతన కార్యాలు తలపెట్టే సమయంలో మీరు లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ విషయంలో వెళ్తున్నప్పుడు కావచ్చు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి. ఆకుపచ్చ రంగు రుమాలైనా సరే అండి మీ యొక్క జేబులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఆకుపచ్చ రంగు మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. ప్రతి శుక్రవారం రోజు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి. చక్కటి ఫలితం మీకు లభిస్తుంది. అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి మీరు బయటపడటానికి ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిర్భయంగా అందరి ముందు చెప్పగలగాలి.
మీపైన నింద వచ్చింది కదా అని, ఆరోపణ వచ్చింది కదా అని మౌనంగా ఊరుకుంటే మాత్రం అందరూ కూడా దాన్ని నిజమని భావిస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయండి. అలాగే మీకు ఇటువంటి సమస్యలు తెచ్చిపెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా గుణపాఠం వచ్చే విధంగా భగవంతుడు మీకు అతి త్వరలో అవకాశాన్ని కూడా కల్పిస్తాడు. అలాగే మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి శివారాధన తప్పనిసరి అని చెప్పుకోవాలి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని